ఐదవ శక్తిపీఠం ఏమిటంటే జోగులాంబదేవి ఆలయం, అలంపూర్, తెలంగాణలో ఉంది. తెలంగాణ నేలపై ఉన్న ఒక ప్రాచీన శక్తిపీఠం. అదేమిటంటే తుంగభద్ర మరియు కృష్ణా నదులు కలిసే పవిత్ర సంగమం వద్ద ఉన్న అద్భుతమైన జోగులాంబదేవి ఆలయం. ఇది భారతదేశంలోని 18 ప్రధానమైన శక్తిపీఠాలలో ఒకటి మరియు దక్షిణ భారతదేశంలో అత్యంత శక్తివంతమైన దేవీ స్థలంగా పురాణాల ప్రకారం సతీదేవి యజ్ఞంలో తన శరీరాన్ని అగ్నికి అర్పించిన తర్వాత ఆమె శరీర భాగాలు భూమిపై వివిధ ప్రదేశాల్లో పడ్డాయి. ఆ ప్రదేశాలు శక్తిపీఠాలుగా మారాయి. అందులో ఒకటి అలంపూర్లోని జోగులాంబ శక్తిపీఠం. ఇక్కడ సతీదేవి యొక్క పళ్ళు అంటే టీత్ పడ్డాయని చెబుతారు. అందువల్ల ఈ స్థలానికి అత్యంత ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉంది. జోగులాంబాదేవి ఆలయం ప్రాచీనమైనదే కాక ఈ ఆలయం శిల్పకళ కూడా అద్భుతంగా ఉంటుంది. ఇది ద్రావిడ మరియు చాళుక్య శైలుల కలయికతో నిర్మించబడింది. ఇక్కడ 2 ముఖ్య ఆలయాలు ఉన్నాయి. ఒకటి జోగులాంబ అమ్మవారిది, మరొకటి బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయం. ఇది పాండవులు నిర్మించారని చెబుతారు. కృష్ణా తుంగభద్ర సంగమం దగ్గర ఈ ఆలయం ఉండడం వల్ల ఇది ఒక పవిత్ర తీర్థస్థలంగా కూడా ప్రసిద్ధి చెందింది. జోగులాంబ అనే పదం యోగుల అమ్మ అనే అర్థం వస్తుంది. అంటే యోగ సాధనలో ఉన్న దేవత. ఆమె భయానకమైన ఉగ్ర రూపంలో దర్శనమిస్తారు. ఆమె జుట్టు చుట్టూ పాములు, జ్వాలలు, మేఘాల్లా విరుచుకుపడుతూ శక్తితత్వానికి ప్రతీకగా నిలుస్తాయి. ఇక్కడ అమ్మవారిని దర్శించిన వారికి భయాలు, దుశ్శాపాలు తొలగి ఆత్మశాంతి మరియు విజయాన్ని ప్రసాదిస్తుందని నమ్మకం ఉంది. 14వ శతాబ్దంలో కొన్ని దాడుల వల్ల ఈ దేవాలయం ధ్వంసమైంది. అమ్మవారి విగ్రహాన్ని భక్తులు రక్షించి పక్కనే ఉన్న ఒక చిన్న గుహలో దాచారు. తర్వాత 2005లో తెలంగాణ ప్రభుత్వ సహకారంతో జోగులాంబదేవి ఆలయం తిరిగి నిర్మించబడింది. ఇప్పుడు ఇది ఆధునిక రూపంలోనూ భక్తుల హృదయాలలోనూ ప్రకాశిస్తుంది. జోగులాంబ ఆలయం కేవలం ఒక పుణ్యక్షేత్రం మాత్రమే కాదు, ఇది తల్లి శక్తి, ధైర్యం మరియు యోగా తత్వానికి ప్రతీక. ఇక్కడికి వచ్చి ప్రతి భక్తుడు ఆధ్యాత్మిక శక్తిని, అంతర్శాంతిని పొందుతారని నమ్మకం ఉంది. ప్రతి సంవత్సరం జరిగే జోగులాంబ జాతర తెలంగాణలోనే కాక ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల భక్తులను కూడా ఆకర్షిస్తుంది. తుంగభద్ర కృష్ణ సంగమం వద్ద విరజిల్లే జోగులాంబాదేవి ఆలయం శక్తి తత్వానికి నిదర్శనం, భక్తి శ్రద్ధల సమన్వయం.